తరంగా కులం అన్నది సమాజానికి ఒక పట్టుకొమ్మ, ఒక ఆధారం, బేస్మెంట్. దాన్ని ధర్మంలో చెప్పిన పద్ధతిగా సద్వినియోగపరచుకోగలిగితే సస్యశ్యామలమై జీవిస్తారు సర్వజనులందరూ కూడా. హెచ్చుతగ్గులు ఈ సృష్టిలో లేవు అనడానికి వీలు లేదు. భూమి హెచ్చుతగ్గులతోనే ఉన్నది. సమానం ఫలపరపుగా భూమి ఉన్నదా? లేదు. దేని మీద హెచ్చుతగ్గులు లేవు చెప్పండి? అన్నిట్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. అంటే ఉండాలి అంటారా హెచ్చుతగ్గులు? లేవు అనడానికి ఆస్కారం లేదు కదా. మన శరీరం కూడా సమాంతరం ఉన్నదా? శరీరం కూడా సమాంతరం ఉన్నదా? ఒకే ఆకారంలో, ఒకే షేపులో, ఒకే టైప్లో ఉందా? చేతి వేళ్ళు కూడా సమానంగా లేవు కదా. ఇక్కడ అర్థం చేసుకునే ఈ ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో, సొసైటీని గ్రాస్ప్ చేసేటటువంటి అనాలిసిస్ ఏదైతే ఉన్నదో, అది జనాలకు నేర్పాలి. ధర్మం అదే పని చేస్తుంది. అందరూ కూడా సర్వే జనః సుఖినో భవంతు.